దీక్షకు జనం నుంచే కాదు మేధావుల నుంచి కూడా స్పందన కరువైంది. లోక్పాల్ ఉద్యమంపై మేధావులు 2 వర్గాలుగా విడిపోతున్నారు. కొందరు అన్నాను సమర్థిస్తుంటే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏడాది కిందట దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన ఈ ఉద్యమంపై ఇప్పుడెందుకు వ్యతిరేకత వస్తోంది? ధర్నాలు ఆందోళనలు చేస్తే అవినీతి తొలగిపోదు. దీక్షలు ధర్నాలతో అవినీతిపై నిరసన వ్యక్తం చేసే బదులు వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే మంచిది. అన్నా బృందంపై సానుభూతి ఉంది, కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం మాత్రం సరైంది కాదు. ఇది అన్నా హజారే దీక్షనుద్దేశించి ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ చేసిన కామెంట్. ఆయనే కాదు, చాలా మంది మేధావులు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హజారే ఉద్యమాన్ని సమర్థించిన లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ సైతం ఇప్పుడు హజారే చేస్తున్న ఉద్యమ తీరుపై మండిపడ్డారు. అన్నా హజారే చెప్పినట్లు చేయాలనడం ఒంటెద్దు పోకడే అవుతుందని జేపీ విమర్శించారు. వచ్చే లోక్పాల్ బిల్లును చెత్త బిల్లుగా అభివర్ణించి అడ్డుకున్నందుకే అన్నా బృందం దీక్షకు ప్రజల ఆదరణ కరువైందన్న ఆయన దానికి ప్రజల్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ప్రధాని, రాష్ట్రపతి, మంత్రులు అందరూ అవినీతి పరులే అనడం సమంజసం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పార్లమెంట్ను కాదని ఏ చట్టం చేయలేమన్నారు. ఏడాది కిందట హజారే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు దేశమంతా మద్దతుగా నిలిచింది. కిరణ్ బేడి, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ వంటి వారంతా ఉద్యమంలో చేరిపోయారు. క్రమంగా వారే అన్నా బృందంగానూ మారిపోయారు. కానీ ఏడాది కాలంలో ఉద్యమంలో ఎన్నో మార్పులొచ్చాయి. అప్పట్లో శాంతియుతంగా సాగిన ఉద్యమం ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. దీంతో సహజంగానే ఉద్యమంపై జనంతో పాటు మేధావులకు ఆసక్తి తగ్గిపోయింది. అమర్త్య సేన్ వంటి వారు విమర్శలు కూడా చేసే పరిస్థితి వచ్చేసింది. అవినీతిని ఎవరూ సహించడం లేదు, కాకపోతే వ్యవస్థలో దాన్ని తొలగించేందుకు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారనే అంశమే భిన్నాభిప్రాయాలకు కారణమవుతోంది. ఏదేమైనా అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడమే కాకుండా విమర్శలకు కారణమవుతున్న లోక్పాల్ ఉద్యమ స్వరూపంపై హజారే పునరాలోచించుకోవాల్సిన తరుణం వచ్చినట్లే. కాదని తన పందానే కొనసాగిస్తే జేపీ చెప్పినట్లు అది ఒంటెద్దు పోకడగా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదము ఉంది.